సార్ ఇప్పుడు ఈ ఏజ్ గ్యాప్ వాళ్ళు ఫ్రీ మనీకి అలవాటు పడతారు సార్ చాలామంది. అంటే ఇంట్లో పేరెంట్స్ ఇవ్వడం వల్ల యాజ్ వెల్ యాజ్ బయట వల్ల. సో ఆ ఫ్రీ మనీ అలవాటు పడి చాలామంది కూడా ఇప్పుడు యాజ్ బెట్టింగ్ యాప్స్ లాంటి ఎగ్జాంపుల్గా చాలా ఉంది సార్. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు సార్? ఫ్రీ మనీ అనేది ఈజీ మనీ, ఈజీ ఎగ్జిట్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఈజీగా వచ్చింది ఏది కూడా వెళ్ళిపడదు, ఎగ్జిట్ ఈజీగా వెళ్ళిపోద్ది. కాబట్టి అది బాధ్యత తల్లిదండ్రులది. ఇవ్వకూడదు డబ్బులు, పిల్లలకు డబ్బులు ఇవ్వకూడదు, డబ్బులు ఇవ్వద్దు, వెహికల్ ఇవ్వకూడదు. ఇంకోటి మొబైల్ కూడా ఇవ్వకూడదు స్కూల్ ఉన్నంతకాలం. ఈ 3 ఇవ్వద్దు వాళ్ళకి. డబ్బులు ఇవ్వద్దు, వెహికల్ ఇవ్వద్దు, మొబైల్ ఇవ్వద్దు. ఈ 3 ఇవ్వద్దు వాళ్ళకి. వాళ్ళు ఎట్లా కంట్రోల్ ఉంటే చూడండి. డబ్బులు ఇవ్వకపోతే ఫ్రెండ్స్ రారు, వేస్ట్ ఆఫ్ టైం ఉండదు, ఎవరు సర్కిల్ మొత్తం పక్కన పెట్టేస్తారు. తన చదువు గురించి ఆలోచించుకోవచ్చు. వెహికల్ అనుకోండి, సర్కిల్ దొరకదు, ఎవరు రానివారి దగ్గరికి వేరే వెహికల్ ఎంతకాలం తీసుకెళ్ళారు. తనతో తిరిగే అవకాశం ఉండదు. ఇక ఫోన్ ఉంది అక్కడ మిస్యూజ్ చేసే అవకాశం ఉండదు. అంటే మనకు మిస్యూజ్ అంటే అనవసరమైన విషయాలు టైం వేస్ట్ చేయడం, అవసరం ఉందని పక్కన పెట్టేయడం అనే అవకాశం ఉండదు. ఈ 3 లేనప్పుడు అంతేకండి. మేము చూసిన తరం అదే. కాబట్టి డబ్బు ఉండదు కాదు, వెహికల్ ఉండదు కాదు, ఫోన్ అయితే ల్యాండ్లైన్ ఫోన్ లేకుండా ఫోన్ ఉండదు కాదు. కాబట్టి ఒక డిసిప్లిన్ అలవాటు అయిపోయింది అనమాట. అంటే మనం ఎప్పుడైనా కానీ కంజెస్టెడ్గా ఉండదు, కంఫర్టబుల్గా ఉండాలి. మళ్ళీ లావిష్గా ఉండకూడదు, లగ్జరీగా ఉండొద్దు, కంజెస్టెడ్గా ఉండదు. కంఫర్ట్గా ఉండాలంటే డిసిప్లిన్ అవసరం ఉంటుంది. కానీ నాకు అవసరం లేదు అంటే మనము ఏం చేయలేము. ఇప్పుడున్న యూత్కి ఏంటంటే, ఇప్పుడున్న యూత్ ఎవరైనా కానీ ఏది కూడా ఈ ఊరికే రాదు. మీకు ఇచ్చే తల్లిదండ్రులు డబ్బులు ఇస్తున్నారంటే వాళ్ళు ఎక్కడ కష్టపడి సంపాదించి ఉండొచ్చు, ఇది అప్పు తీసుకొచ్చి ఉండొచ్చు, అయితే ఎవరిదైనా తర్వాత ఏదో విధంగా తీసుకొచ్చి ఉండొచ్చు. తీర్చాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కదా. కాబట్టి ఈ డబ్బులు అంటే ఉన్నత మొత్తం ఖర్చు పెట్టాలని లేదు. డబ్బులు 2 విధాలు వాడచ్చు. ఒకటి ఖర్చు పెట్టచ్చు, రెండోది పెట్టుబడి పెట్టచ్చు. మీరు పెట్టుబడి పెట్టండి, ఖర్చు పెట్టుబడి పెట్టండి. బ్యాంకులో డిపాజిట్ చేయడమా, పోస్ట్ ఆఫీస్లో వేయడమా, లేకపోతే మ్యూచువల్ ఫండ్లో పెట్టడమా, లేకపోతే మీకు తోచిన ఒక ఐటమ్ కొనడమా, లేకపోతే మీకు అవసరమైన వస్తువు కొనడమా, మీ చదువు కోసం పెట్టడమా చేయండి. అది ఖర్చు పెట్టడం ఎందుకని? డబ్బును ఖర్చు పెట్టండి. అదేంటిదా? ఇంకోటి పేరెంట్స్ పెద్ద తప్పు. పేరెంట్స్ తన పడ్డ కష్టం పిల్లలు పడకూడదు అనుకున్నప్పుడు కష్టపడినవి కొద్దు. కానీ ఆ కష్టపడద్దు కూడా కరెక్టే. కానీ వాళ్ళకి ప్రత్యేక డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా పడుతూ చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఉంది. ఒక ఎక్కడైనా పని చేసినప్పుడు డబ్బులు ఒక ఖర్చులు పెట్టమని ఇస్తారు. యజమాని ఇచ్చినప్పుడు ఎందుకు పెట్టామని అడుగుతారు కదా. ఇదే మరి తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చినప్పుడు దేనికి పెట్టావు, ఎందుకు పెట్టావు అని అడగాలి, లేకపోతే ఇవ్వనని చెప్పాలి. ఇది తల్లిదండ్రుల నుంచి రావాలి. ఫస్ట్ తల్లిదండ్రుల నుంచి రావాలి. తల్లిదండ్రులే కంట్రోల్ చేయాలి వాళ్ళని. ఎంతోమంది ధనవంతుల పిల్లలు చూసాం మనం. ఇన్ఫోసిస్ కానీ అంబానీ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఆటోలో పంపించేవాళ్ళు, స్కూల్ బస్సులో పంపించేవాళ్ళు పిల్లల్ని. ఎందుకు వాళ్ళకి వెహికల్స్ లేవా? ఎందుకు పంపించారు వాళ్ళు? పిల్లలు కష్టపడుతుంది, కష్ట విలువ తెలియాలని. ఆ యంగ్ ఏజ్లోనే ఆ 18 సంవత్సరాల వయసు లోపలనే వాళ్ళకి కష్టము, నష్టము, బాధ, బాధ్యత, భద్రత అన్నీ తెలియాలి. ఆ 18 years ఎక్స్పీరియన్స్ లైఫ్ లాంగ్ సేవ్ అవుతుంది. కానీ ఈ 18 years సుఖపెట్టాలని తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తే తర్వాత వచ్చే 60 సంవత్సరాలు బాధపడుతూనే ఉంటారు. కాబట్టి ఈ బాధ్యత తల్లిదండ్రులు కాదు, తల్లిదండ్రులే రెగ్యులేట్ చేయాలి పిల్లల్ని. కంట్రోల్ చేయడం అంటే ఇటు చూడొద్దు అటు చూడొద్దని కానీ, ఇటు పోద్దు అటు పోద్దని కాదు. వాళ్ళ బాధ్యత గుర్తెరిగించడం, పిల్లల బాధ్యత గుర్తెరిగించడం. నువ్వు ఇలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది, నీకు భవిష్యత్తు బాగుండదు, చదువు రాదు అని చెప్పడం వాళ్ళకి గుర్తు చేయాలి. డబ్బులు వేసి ఖర్చు పెడితే డబ్బులు ఇవ్వద్దు. నేను చాలామంది చూస్తాను, మా జనరేషన్ పిల్లల్ని చాలామంది చూస్తాను. పిల్లలు వెహికల్ అడిగారు అనుకోండి, లేదు నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వు? డబ్బులు లేదా ఉంది, నీకు కాబట్టి నేను పేరు మీద డిపాజిట్ చేస్తాను, కానీ మాత్రం డబ్బులు వెహికల్ ఇవ్వను. ఇప్పుడు ఏడుస్తున్నాడు ఇచ్చేస్తాను, నీ వీక్నెస్ అది. అంతే. ఇప్పుడు పిల్లలు ఏడుస్తున్నారని చెప్పని మట్టి తిరిగినాం కదా. ఏడుస్తుంటాడు పిల్లలు, వాళ్ళు తెలిసిన పద్ధతి ఒకటే ఏడవడం అంతే. వాళ్ళు ఏడుస్తున్నారు కదని చెప్పి మట్టి తింటే ఊరుకుంటామా? ఇది కూడా అంతే. వాళ్ళు చెడగొడుతుంది కాదుగా మనం ఇచ్చేది. వాళ్ళకు విలువ తెలియనప్పుడు చెడగొడతారు ఎవరైనా కానీ. పిల్లలకు మీరు వజ్రం ఇచ్చారనుకోండి, బిజినెస్ వాళ్ళకి ఏం తెలుసు, చిన్నపిల్లలకి తెలియదు వాళ్ళకి.
అదే మాదిరిగా వాళ్ళకి ఇవ్వాల్సిన వస్తువులు ఏంటి, ఎప్పుడు ఇవ్వాలి, దాని విలువ ఎప్పుడు తీరాలి, చెప్పేంత వాళ్ళకి ఇవ్వకూడదు. అది మీరు అదే అన్నీ తెలిసిన తర్వాత మీరు 100 కోట్లు ఇచ్చినా ఎలాంటి నష్టం జరగదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీ తల్లిదండ్రులే పిల్లల్ని చెడగొట్టేది. తల్లిదండ్రుల బాధ్యత అంటే వాళ్ళు బాగుంచాల్సిన బాధ్యత. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే మీరు వాళ్ళకు డబ్బులు ఏమైనా కంట్రోల్ చేయండి, వెహికల్ ఇవ్వకండి, ఫోన్ కూడా ఇవ్వకండి. ఈ రకంగా మీరు చెప్తే జనరేషన్ గ్యాప్ ఏం లేదంటారు? ఏం గ్యాప్ అంటే చెప్పాను కదా, ఆలోచన మారుతుంది. అప్పుడు హోటల్లో ఖర్చు పెట్టారు, అప్పుడు హోటల్లో ఖర్చు పెట్టారు లేక మంచి హోటల్స్ ఉండకపోతుంది, ఇప్పుడు హోటల్లో ఖర్చు పెడుతున్నాడు. అప్పుడు వేరే అలవాటు ఉండేది, డ్రింక్స్ కానీ ఇది కానీ, ఇప్పుడు వేరే అలవాటు ఉంది. ఖర్చు పెట్టడం అదే కదా, ఖర్చు పెట్టడం వాళ్ళ మెంటాలిటీ, ఖర్చు పెట్టడం అంతే. అది అప్పుడు అవకాశాలు వేరుండే, ఇప్పుడు అవకాశాలు వేరుండే. అప్పుడు సినిమాకి వెళ్ళేవాడు, ఇప్పుడేమో బార్కి వెళ్తాడు కదా. ఇప్పుడు హోటల్లో తినేవాడు, ఇప్పుడేమో రెస్టారెంట్కి వెళ్ళి బార్ రెస్టారెంట్కి తింటా అంటాడు. ఖర్చు పెట్టడం మాత్రం ఆలోచన ఖర్చు పెట్టడమే. కాబట్టి అలాంటి ఆలోచన రానివ్వదు. పెట్టుబడి పెట్టాను కానీ ఖర్చు పెట్టద్దని చెప్పాలి పిల్లలతో. పిల్లలకు డబ్బులు ఇచ్చినా కానీ ఏది ఇచ్చినా కానీ మీరు పెట్టుబడి పెట్టండి కానీ డబ్బు ఖర్చు పెట్టద్దని చెప్పాలి. చాదస్తమే కానీ తప్పదు, వాళ్ళ భవిష్యత్తు కూడా చెప్తున్నాం కాబట్టి. సో స్ట్రిక్ట్గా ఉంటారు అప్పుడు తల్లిదండ్రులు. పిల్లలు ఎంత స్ట్రిక్ట్గా ఉంటే పిల్లలు అంతా బాగుంటారు. మీరు కంట్రోల్ చేయమనట్లేదు, రెగ్యులేట్ చేయండి. అంటే కంట్రోల్ చేయడం రెగ్యులేట్ చేయడం తేడా ఏంటంటే, ఇప్పుడు గాలిపటం ఎగిరేస్తారు, ఎగిరేసినప్పుడు దారం పట్టుకుంటారు, అది రెగ్యులేషన్. కానీ గాలిపటం ఎగిరేయకుండా దారం పట్టుకుంటే ఇది కంట్రోల్. అది అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి, ప్లస్ బాధ్యత తెలియాలి. స్కూల్కి పంపించండి, ఇంట్లోనే ఉంచుకుంటానంటే అది కంట్రోల్ అవుతుంది. స్కూల్కి పంపించండి కానీ ఏమేం చేస్తారో తెలుసుకోవడం అనేది, వాళ్ళు కరెక్ట్ చదువుకుంటున్నా లేదా, కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇది చేస్తున్నా లేదా, ఇంపార్టెంట్ చేస్తున్నా లేదా తెలుసుకో. రెగ్యులేషన్ కంట్రోల్ లేక రెగ్యులేట్ చేయండి, అది తల్లిదండ్రుల బాధ్యత. అది నేను ఇంకోలో చెప్తానంటే మాత్రం కాదు, సాధ్యం కాదు.